7/15/26/31/33. నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండేలో మీ వీక్ రోడ్ ప్రస్తుతం నేను అనకాపల్లిలో ఉన్నానండి. ఇక్కడ మనకి భారత్ ఈ వెహికల్స్ సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ రావడం జరిగింది. శ్రీనివాస్ గారు అయితే మన రమ్మని అడగడం జరిగింది. ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి జనాలు పరిచయం చేయమని అడిగారు. ఇక్కడ వీళ్ళు 38,000 రూపాయల నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రీజనరేటివ్ బ్రేకింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. కొత్త టెక్నాలజీ సేఫెస్ట్ బ్యాటరీ ప్యాక్ ని తమ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. డిపాజిట్ లేకుండా డీలర్షిప్స్ కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. మరి ఏమేమి మోడల్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు, పూర్తి సమాచారాన్ని శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. నాతో పాటు రండి. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే అండి. కృష్ణ గారు బాగున్నారా? బాగున్నా సార్. తున్వాల్ శ్రీనివాస్ గారు భారత్ ఈ వెహికల్స్ శ్రీనివాస్ గారు అంటున్నారండి. ఇప్పుడు తున్వాల్ లేదండి, ఓన్లీ భారత్ ఈ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరర్. మ్యానుఫ్యాక్చరర్ అంటే సొంత తయారీ 30%, 70% బయట నుంచి ఉన్నది. మేము మ్యానుఫ్యాక్చరర్ కింద చెప్తున్నామండి. 9 మోడల్స్ మన మోడల్స్ అండి. ప్రెసెంట్ ట్రెండింగ్ పరంగా ఈ గ్రాండే మినీ అండి, డబుల్ లైట్, ట్యూబ్లెస్ టైర్, బెడ్ రాక్, నైలాన్ గ్రిప్ టైర్, యాంటీ థెఫ్ట్ అలారం, రిమోట్, ఇవన్నీ కామన్ ఫీచర్స్ తో ఉంటుంది. ఇది మనం ఆఫర్ లో చాలా తక్కువ ప్రైస్ కి, మార్కెట్ ప్రైస్ కింద డీలర్షిప్స్ ఆఫర్ చేస్తున్నాం. అలాగే కస్టమర్స్ కూడా చాలా తక్కువ రేట్ లో ఉంటున్నాం. మొత్తం 9 మోడల్స్ అండి మనవి. 9 మోడల్స్ లో ఇప్పుడు బేసిక్ మోడల్ ఫ్రీడమ్ లిటినో, ఇది 4 బ్యాటరీస్ తోటి 37,990కి ఆఫర్ ఇస్తున్నాము. ఈ 37,990కి ఒక హెల్మెట్, ఒక రెయిన్ కవర్ ఆఫర్ చేస్తున్నామండి. ఇది ఈ ఆషాఢం శ్రావణ మాస ఆఫర్గా ఇస్తున్నామండి. ఇది మన దాంట్లో పూర్తిగా R&D చేసి ప్రీమియం వెహికల్, తక్కువ రేటు, హై క్వాలిటీ. ఇందులో ఉన్న రేంజ్, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఏంటి చెప్పండి సార్. ఇది 4 బ్యాటరీస్ తో తీసుకుంటే 40 to 60 మైలేజ్ వస్తుందండి. అదే 5 బ్యాటరీ తీసుకుంటే 60 to 80 కిలోమీటర్ వస్తుంది. ట్యూబ్లెస్ టైర్, రిమోట్, యాంటీ థెఫ్ట్ అలారం, రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, కలర్ డిస్ప్లే విత్ డిస్క్ బ్రేక్. ట్రెండింగ్ వెహికల్, ఆల్మోస్ట్ లో హైట్, మీడియం హైట్ అందరికీ కూడా ఈ వెహికల్ చాలా బాగుంటది. మంచి ప్రైస్, మంచి క్వాలిటీ, పూర్తి R&D చేసి ఇది తక్కువ రేట్ లో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఇదే తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఏ రోజు అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే సర్వీస్ ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఏ రోజు రిపేర్ వస్తే ఆ రోజే సర్వీస్ అయిపోతుంది. మా దగ్గరే కాదు, మా డీలర్స్ దగ్గర ఎవరి దగ్గరైనా సరే అదే రోజు సర్వీస్ చేయగలగల వెహికల్ ఇది. ఇది ఒక మోడల్. సెకండ్ మోడల్ గ్రాండే మినీ. ఇది కూడా 5 బ్యాటరీస్ తో ఆఫర్ చేస్తున్నాం. దానికి దీనికి డ్యూయల్ లైట్ వస్తుంది. ఇది డ్యూయల్ లైట్, 1000 వాట్ మోటార్. ఇది 4 బ్యాటరీస్, సింగిల్ లైట్. దీనికంటే ఇది మోటార్ కెపాసిటీ ఎక్కువ. ఇద్దరు ఈజీగా రన్ చేయొచ్చు. ఇద్దరు రన్ చేసినా సరే 50 కిలోమీటర్స్ నుంచి 60 కిలోమీటర్ వరకు వస్తుందండి. ఇది కూడా మంచి ట్రెండింగ్ ఉన్న మోడల్. డబుల్ లైట్ తోటి, నియాన్ డబుల్ లైట్ విత్ రివర్స్ గేర్, రిపేర్ మోడ్, అన్ని ఫెసిలిటీ తోటి తక్కువలోనే మంచి R&D అయ్యి ఫీచర్స్, సేఫ్టీ ఫీచర్స్ తో వచ్చిందండి ఇది బండి. ఇది కూడా చాలా మంచి మోడల్. ఇది మా దాంట్లో గ్రాండే మినీ లిటినో. నాన్ రిజిస్టర్డ్ అనే కస్టమర్ కి వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు లో స్పీడ్ అంటున్నారు కాబట్టి మనకి పికప్ లెవెల్స్ మనకి ఫ్లైఓవర్లు ఎక్కే విధంగా ఇది 60 degrees లోని మీకు డబుల్స్ కూడా 60 degrees లోని 20-25 స్పీడ్ లోని యాక్చువల్ గా టార్గెట్ పాయింట్ అయితే రీచ్ అయిపోవచ్చు. ఇది ఎటువంటి ఇబ్బంది పెట్టదు. ఎలాగైనా 60 degrees లో రీచ్ అయిపోయి. మీరు చెప్పే ప్రిఫర్డ్ లోడ్ కెపాసిటీ ఎంత? మేము 150 kg లోడింగ్ కెపాసిటీ అనేది. ఒక 10 kg అటు ఇటు అయినా సరే ఇది సునాయాసంగా. మీరు చెప్తున్న రేంజ్ ఏ స్పీడ్ తో వెళ్తే వస్తుంది? ఇది మేము చెప్తున్న రేంజ్ 80 కిలోమీటర్స్ తాలూకా. దీని రేంజ్ 75 kgs. IDC రేంజ్ సింగిల్ డ్రైవ్ లో మీకు మేము చెప్పే ఏ స్పీడ్ తో 25 నుంచి 35 స్పీడ్ లో మధ్యలో వెళ్ళిన వాళ్ళకి అందరికి ఇదే రేంజ్ వస్తుంది. ఇప్పుడు దీని ఛార్జింగ్ టైం ఎంత? ఇది స్లో అండ్ సేఫ్టీ ఛార్జర్ వాడితే దీని ఛార్జింగ్ టైం 7 to 8 hours తీసుకుంటాం. మీరు ఇచ్చేది అదే ఛార్జర్ అండ్ మేము ఇచ్చిన స్లో అండ్ సేఫ్టీ ఛార్జర్ ఇస్తాము. హై స్పీడ్ ఛార్జర్ ఉన్నది కానీ దానివల్ల ఆటో కట్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వల్ల ఫాస్ట్ ఛార్జర్ ఇవ్వట్లేదు. స్లో ఛార్జరే మంచిది. బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది స్లో ఛార్జర్ వల్ల. బ్యాటరీ వారంటీ అయిపోయినా సరే 2-3 years వరకు స్లో ఛార్జర్ వాడితే లైఫ్ బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మీరు బ్యాటరీకి ఏదైతే ఉందో వన్స్ రేంజ్ అయినా తగ్గితే విత్ ఇన్ 1 year లో మొత్తం సెట్ మారుస్తారా? బ్యాటరీ యాక్చువల్ గా మా దగ్గర అయితే కంప్లీట్ బ్యాటరీ టెస్ట్ ఉంటుందండి. ఏ బ్యాటరీ పోయిందో ఇమీడియట్లీ చూస్తే షార్ట్ చేసి అదే రోజు విత్ ఇన్ 1 hour లో రీప్లేస్ చేసి 1 hour లో బ్యాటరీ రీప్లేస్మెంట్ లేదా అదే రోజు రీప్లేస్మెంట్ భారతదేశ చరిత్రలో ఏ బ్రాండ్ కి లేదు. మన దానికి ఒక్కదానికే. మిగిలిన స్పోర్ట్స్ మోడల్, ఫ్రీడమ్ ప్లస్ మోడల్, ఫ్రీడమ్ ప్రో మోడల్ మరియు మన దాంట్లో ఉన్న మ్యాక్స్ మోడల్ ఇవన్నీ కమింగ్ సూన్ లో ఉన్నాయండి. మీకు దసరా కల్లా అప్ టు ఒక 6 మోడల్స్ వరకు నేను లాంచ్ చేసే ప్రయత్నంలో ఉన్నాను. ఈ యొక్క వెహికల్స్ ని చూపించడం కోసం కృష్ణ గారు మన దగ్గర ప్రత్యేకంగా వచ్చారండి. ఇప్పుడు మీరు చెప్తున్న వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు కావాలంటే ముందుగా బుకింగ్ చేసుకునే అవకాశం చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరికి బుక్ చేసుకోవచ్చు. సర్వీస్ కూడా పర్ఫెక్ట్ గా ఇస్తాం. దీని తాలూకా వీడియో త్వరలో మీ ఛానల్లో వస్తుంది. ఇది ఎంత సులువుగా మీ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ ని కస్టమర్ రిపేర్ చేసుకునే విధంగా ఇది తయారు చేసి మీకు ఒక షీట్ ఇస్తాం. ప్రతి వెహికల్ తో పాటు ఇది ఒక షీట్ ఇస్తామండి. కంప్లైంట్ ఈజీగా కస్టమరే సర్వీస్ చేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది దీంతో. ఇదే మన భారత్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లోనే కాకుండా యూనివర్సల్ 270 దేశాల్లో 900 మోడల్స్ కి స్టాండర్డ్ ఈవీ మాడ్యూల్. దీన్ని మనం R&D చేసి మన యొక్క కస్టమర్ సర్వీస్, కస్టమరు లేదా టెక్నీషియన్ సోదరులే ఈజీగా సర్వీస్ చేసే విధంగా
ఈ ఒకటి R&D దీన్ని మనం డిజైన్ చేయడం జరిగింది. దీని యొక్క పూర్తిగా వీడియోస్ మీ యొక్క ఛానల్లో వస్తాయి. మీరు ఇప్పుడు ఈ వెహికల్ మీద బ్యాటరీకి, మోటార్కి, కంట్రోలర్కి, ఛార్జర్కి ఎంత వారంటీ ఇస్తున్నారు? బ్యాటరీ, మోటార్, కంట్రోలర్కి టోటల్గా 1 year పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ అండి. 6 months గ్యారంటీ ఓన్లీ ఛార్జర్కి ఇస్తామండి. ఏ రోజు అయితే కంప్లైంట్ వచ్చిందో ఆ రోజే మ్యాచ్ చేయాలి. మోటార్ కూడా. ఛార్జర్ 6 months అంటున్నారు కదా, దాని తర్వాత ప్రాబ్లమ్ వస్తే రిపేర్ చేస్తారా లేకపోతే పేమెంట్ చేయాలి ఫుల్? ఛార్జర్ మాక్సిమం రిపేర్లు ఉండవండి, పీస్ టు పీస్ రీప్లేస్మెంట్. వైర్ కట్ అయిపోయినా, పెర్ఫరల్స్ కంప్లైంట్ వచ్చినా సర్వీస్ చేసి ఇచ్చేస్తాం. ఛార్జర్లో పెర్ఫరల్స్ తప్ప లోపల సర్వీస్ చేయడానికి ఏముండదు. ఎందువల్లంటే అన్ని ఛార్జర్లు గమ్మింగ్ తోటే వస్తాయి. వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ ఛార్జర్స్, సేఫ్టీ అండ్ స్లో ఛార్జర్స్. భారత్ ఈ వెహికల్ షోరూమ్ దగ్గర ఎటువంటి ఫైనాన్స్ ఆప్షన్స్ ఇస్తున్నారు? మా యొక్క భారత్ ఎలక్ట్రికల్ వెహికల్స్ దగ్గర మేము ఇచ్చే ఫైనాన్స్ సౌకర్యం అయితే బజాజ్ ఈఎంఐ ఇస్తున్నామండి. మిగిలిన వాటితో కూడా టైప్ లో ఉన్నాము, కొంచెం టైం పడుతుంది. మా యొక్క పూర్తిగా రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, మిగిలిన మోడల్స్ అన్ని వచ్చిన తర్వాత వేరే 2-3 కంపెనీలతో టైప్ అవుతున్నాం. ప్రస్తుతానికి బజాజ్ ఇస్తున్నాం, బజాజ్ ఫైనాన్స్ అయితే. మీరు ఒక విషయం ఏం చెప్తున్నారంటే ఇతర బ్రాండ్స్ సపోర్ట్స్ మాది రీజనరేటివ్ బ్రేకింగ్ ఎక్కువ అని చెప్పి నాతో పర్సనల్గా చెప్పారు. అసలు అది ఎలా జరుగుతుంది? ఇది రీజనరేటివ్ సిస్టమ్ అంటే యాక్చువల్గా అందరూ కూడా మైలేజ్ మెయిన్ అనమాట. మనం వాడేది ప్రీమియం బ్యాటరీ. రీజనరేటివ్ ప్రీమియం బ్యాటరీ ఎప్పుడు కూడా రీజనరేటివ్ తాలూకా పవర్ బాగా రీఛార్జ్ అవుతుంది. ఆ రీఛార్జ్ అనేది ఎలాగనేది మనం ఒక వీడియోలో నేను మీకు ప్రాక్టికల్గా పెట్టి చూపిస్తానండి. సార్, మీరు గతంలో మా వెహికల్ రైడ్ చేశారు. మిగిలిన వెహికల్స్ కంటే మా వెహికల్ సుమారు 10 నుంచి 15 కిలోమీటర్లు ఎక్కువ ఛార్జ్, ఎక్కువ కిలోమీటర్ వస్తుంది. మన భారత్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనం వాడే బ్యాటరీలు ప్రీమియం జెల్ బ్యాటరీలు అండి. ఈ ప్రీమియం జెల్ బ్యాటరీల వల్ల ఎక్కువ మైలేజ్ వస్తుంది. కారణం ఏంటంటే రీజనరేటివ్ సిస్టమ్ వల్ల. ఈ రీజనరేటివ్ సిస్టమ్ అనేది ఎలా మీకు ప్రాక్టికల్గా చూపించడం, అందరూ చెప్తారు రీజనరేటివ్ సిస్టమ్ ఉంటుంది, కామన్గా ఉంటుందని. కానీ ప్రాక్టికల్గా నేను ఎలా వస్తుంది అనేది మీకు వోల్టేజ్లో చూపిస్తానండి. ఇప్పుడు ఈ వెహికల్ ఆన్ చేసి మోటార్, మన భారత్ ఈవీ మోటార్ అండి అది. భారత్ ఈవీ మోటార్ రెగ్యులర్ రన్ అవ్వగానే కమాన్ 7, 15, 26, 31, 33, 60 volt, 66 volt. మన బండి స్టార్టింగ్ అయ్యి యాక్సిలేటర్ కానీ ఆపితే ఈ విధంగా వోల్టేజ్ రీజనరేటివ్ అవుతుంది. వోల్టేజ్ 67 volts రిటర్న్ మళ్ళీ వోల్టేజ్ వచ్చి ఛార్జ్ అవుతుంది. అంటే మీరు సెపరేట్గా ఎందుకు పెట్టారు దానికి? సెపరేట్గా ఎందుకు పెట్టామంటే ఇప్పుడు మీకు రీజనరేటివ్ సిస్టమ్ అనేది మీకు చూపించాలి కదండి. వోల్టేజ్ జనరేషన్ అనేది మోటార్లోంచి ఎలా జనరేట్ అవుతుందో చూపించడం కోసం సెపరేట్గా పెట్టాం. మేము వాడే ప్రీమియం బ్యాటరీ ఇదేనండి. ఈ బ్యాటరీ ప్రీమియం ప్లస్ డైరెక్ట్ పక్కా 28 AH అనమాట. మీరు ఈ ప్రీమియం బ్యాటరీ మేము ఇచ్చే మైలేజ్ 80 కిలోమీటర్ వస్తుంది. ఇది మీకు 34 మిగిలిన బ్రాండ్లోనే ఇదే బ్యాటరీ మిగిలిన వేరే బ్రాండ్లో పోల్చుకుంటే ఆ 34 AH అయినా సరే వాళ్ళ బ్యాటరీ కంటే మా బ్యాటరీ మైలేజ్ 10 నుంచి 15 కిలోమీటర్ ఎక్కువ వస్తుంది. కాకపోతే దీంతో ప్రింట్ 28 ఉంటుంది, దాని మీద 34 ఉంటుంది. 34 ఉన్న ప్రింట్ కూడా దీనికంటే తక్కువ మైలేజ్ వస్తుంది. ఇదే మనం వాడే ప్రీమియం బ్యాటరీ అనమాట. ఏంది ఈ ప్రీమియం బ్యాటరీ అనడానికి కారణం ఏంటనేది పక్కా డిశ్చార్జర్ మిషన్ తో మీరు చెక్ చేసుకోవచ్చు. ఎనీ టెక్నీషియన్ సోదరులకి అవగాహన ఉంటే, ఈ కస్టమర్స్ కన్నా వేరే వాళ్ళకి కావాలంటే ఎవరు కావాలన్నా ఇస్తామండి. ప్రీమియం బ్యాటరీ చాలా బాగుంటుంది. వెహికల్స్ అనగానే బ్యాటరీలో చాలా మంచి బ్యాటరీలు తేవాలి. ఆ నాలెడ్జ్ చాలా మంది డీలర్స్కి బయట నుంచి వచ్చిన వాళ్ళకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల వాళ్ళు మంచి బ్యాటరీలు తేలేకపోతున్నారు. ప్రింట్ వెయిట్నే మెయిన్ అవగాహన చూసుకుని తెచ్చేస్తున్నారు తప్ప ఈ క్వాలిటీ అనేది వాళ్ళకి తెలియట్లేదు. మేమైతే కంప్లీట్గా ఈ వెహికల్స్లోనే ప్లస్ ఎలక్ట్రానిక్స్లోనే ఒక 20 years ఎక్స్పీరియన్స్ కాబట్టి మాకు ఏ బ్యాటరీ ఏంటి, ఏ కెమికల్ ఏంటి, ఏ క్యాథోడ్ యానోడ్ మిక్సింగ్ ఎలా ఉండాలి, ప్లేట్ ఏ రేంజ్లో ఉండాలి, ఇవన్నీ కంప్లీట్గా ఓవరాల్గా అన్ని తాలూకా మేము వాడే ప్రతిదీ R&D చేసుకొని మేము ప్రతిదీ క్వాలిటీ చూసుకొని తీసుకురావడం వల్ల మా బ్యాటరీలు మంచి మైలేజ్ వస్తాయి మిగిలిన బ్యాటరీల కంటే. భారత్ ఈ వెహికల్స్ తరపున మీరు డీలర్షిప్స్ కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. అంటే డీలర్కి ఏమైనా డిపాజిట్ లాంటివి తీసుకుంటారా, లేదంటే వాళ్ళ మినిమం ఆర్డర్ క్వాంటిటీ ఏమైనా ఉంటుందా? ఈ భారత్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కాదు, ఎటువంటి డిపాజిట్ తీసుకోండి. మీరు మాతో జర్నీ చేయాలి. పూర్తిగా టెక్నికల్ నాలెడ్జ్ వచ్చే వరకు కూడా మిమ్మల్ని మేము ట్రైన్ చేస్తాము. సేల్ పరంగా ఎంత అవసరం, ఇండస్ట్రీ నాలెడ్జ్ ఎంత ఉండాలి, ప్రోడక్ట్ నాలెడ్జ్ ఎంత ఉండాలి, ప్రతిదీ ఈ వెహికల్ తాలూకా ఇండస్ట్రీ నాలెడ్జ్, ప్రొడక్ట్ నాలెడ్జే కాకుండా టెక్నికల్ నాలెడ్జ్, వెహికల్లో మెయిన్ ఉండే పార్ట్లు ఏంటి, ఇది ప్రతిదీ అవి ఫంక్షనింగ్ ఎలా ఉంటాయి ఇవన్నీ మీకు ట్రైన్ చేసి అప్పుడు మీ ఇచ్చే డీలర్షిప్ ఓపెన్ చేయిస్తాం. లేదా ఎగ్జిస్టింగ్ డీలర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆల్మోస్ట్ ఈ వెహికల్స్ మీద అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళకి బాగా టెక్నికల్గా నాలెడ్జ్ వచ్చే వరకు ట్రైన్ చేసి అప్పుడు వెహికల్ ఇస్తాం. ఎందుకంటే మన వెహికల్ డీలర్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి సర్వీస్ కాల్ మాకు రాకూడదు, హ్యాపీగా వాళ్ళు అమ్ముకోవాలి, సర్వీస్ ఈజీగా అయిపోద్దని వాళ్ళ తాలూకా కస్టమర్స్ కూడా వాళ్ళు ఈజీగా సేల్ చేసేసి హ్యాపీగా ఉండాలని మా కాన్సెప్ట్. మినిమం ఆర్డర్ ఎంత సార్? మినిమం ఆర్డర్ 5 వెహికల్స్ నుంచి 40 వెహికల్స్ వాళ్ళ ఇష్టం, వాళ్ళ భరోసా.
కాకపోతే ప్రైసింగ్ అయితే 40 వెహికల్స్ వాళ్ళకి ఒకలా ఉంటుంది, మినిమం ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి ఒకలా ఉంటుంది. అది మీకు తెలిసిందే. బాగా మంచి చేసుకున్న వాళ్ళకి ఒకరికి, తక్కువ చేసుకున్న వాళ్ళకి ఒకరికి మీరు అర్థం చేసుకోవాలి. వన్స్ డీలర్షిప్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏమైనా ఇష్యూ వస్తే పార్ట్స్ పరంగా కానీ విత్ ఇన్ ఎన్ని రోజుల్లో డిస్పాచ్ చేస్తారు? 24 అవర్స్, విత్ ఇన్ 24 అవర్స్లో మనం స్పేర్ పార్ట్ డిస్పాచ్ చేసేస్తాం. ఇక్కడే ఒకవైపు ఫెయిర్ ఆల్ పెట్టుకోవాలి, రెండో వైపు మేము కంపెనీ తరఫున మేము పెడతాం. అదే ట్రాన్స్పోర్ట్ చార్జ్. R&D చూపిస్తాను మీకు. ఇది మన భారత్ ఎలక్ట్రిక్ వెహికల్. ఇది అమ్మాయి చేతిలో ఉన్న కాయిన్. ఇది ఇప్పుడు మనం చూసారా, షార్ట్ చేసేసాను, 2 షార్ట్ చేసేసాను. చూడండి, ఎటువంటి ఫైర్ అవ్వలేదు. అలాగే మీరు ఛార్జింగ్ అవ్వలేదు అని అనుకుంటారేమో, ఛార్జర్ కూడా పెట్టి చూపిస్తాను లైవ్లోనే. ఇప్పుడు మన వెహికల్ ఛార్జింగ్ అవుతుంది కానీ ఫైర్ అవ్వదు. ఇదే ఛార్జరు డిస్కనెక్ట్ చేసి ఈ పాయింట్లు 2 షార్ట్ చేసేస్తాను, అయినా ఛార్జ్ షార్ట్ అవ్వదు. ఓకేనండి. మిగిలిన వెహికల్లో ఏమైందండి, ఫైర్ అయిపోయి కాలిపోయింది. ఈ వెహికల్లో ఫైర్ అవ్వలేదు. చూడండి, మళ్ళీ ఛార్జింగ్ పెడుతున్నాను, చూపించండి. ఛార్జింగ్ అవుతుంది, మళ్ళీ వోల్టేజ్ తీసుకెళ్ళి పాయింట్లో షార్ట్ చేస్తే షార్ట్ అవ్వట్లేదు. ఇది ఏ వెహికల్కైనా ఛాలెంజే, ఛార్జింగ్ ఈ సాకెట్ షార్ట్ అవ్వకుండా ఉండడం. వోల్టేజ్ ఇలాగే వెళ్తుంది. ఏ బ్రాండ్లో రీసెర్చ్ ఉందండి? ఇంత చిన్న బేసిక్ పాయింట్ ఏ బ్రాండ్లో కూడా రీసెర్చ్ లేదు, సేఫ్టీ ఫీచర్స్ లేదు. మరి బళ్ళు ఫైర్ అవ్వట్లేదంటే ఎందుకు ఫైర్ అవుతుంది? ఇది కూడా పాయింటే కదా ఫైర్ అవడంలోనే. ఇంత ప్రాక్టికల్గా చూపించాం కదండి కృష్ణ గారు. సో చూసారుగా, మన అనకాపల్లిలోని భారత్ వెహికల్స్ అధినేత శ్రీనివాస్ గారు ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. వీళ్ళు సింగిల్ లైట్ మరియు డబల్ లైట్ మోడల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 38,000 రూపాయల నుంచి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళు ఎవరైతే శ్రావణ మాసంలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేస్తారో స్కూటర్తో పాటుగా రెయిన్ కోట్ అలానే ఇంకొక గిఫ్ట్ని కూడా అయితే ఉచితంగా అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఎవరైనా తెలుగు రాష్ట్రాల్లో భారతీయ వెహికల్ సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుందాం అనుకున్నట్లయితే, లేకపోతే వీళ్ళు డీలర్షిప్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్లో అందజేస్తాం. ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అలానే భారతీయ వెహికల్ సంబంధించి నెంబర్ ఆఫ్ వీడియోస్ మనం చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా మన ఈవీ కుర్రాడ్ ఛానల్, ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ అప్లోడ్ చేస్తాం. ఆ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గణం కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.